పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కేంద్ర కేబినెట్లో ఏపీకి మరో బెర్తు. ఎన్డీఏ ఎంపీ బాలసోరి నాగబాబుకు ఛాన్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త రేఖలు, తెరమీదికి వస్తున్న అంశాలు. ఢిల్లీ కేంద్రంగా ఏపీలో కొత్త వ్యూహాలపైన మంత్రాంగం సాగుతుంది. బీజేపీ ఏపీ అధ్యక్షుడిని ఖరారు చేసిన బీజేపీ నాయకత్వం ఇప్పుడు భవిష్యత్తు రాజకీయం పైన ఫోకస్ చేసింది. త్వరలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న వేళ కేంద్ర మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా ఏపీ నుంచి జనసేనకు కేంద్ర కేబినెట్ బెర్తు కల్పించాలని భావిస్తుంది. ఈ మేరకు చర్చలు సాగుతున్నట్లు సమాచారం. అయితే ఇక్కడే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలపైన కీలక మంత్రాంగం సాగుతుంది. ప్రధాని మోదీ తన కేబినెట్ ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే బీహార్ ఎన్నికలు జరగనుండగా ఆ తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్లోనూ ఎన్నికలకు సమయం సమీపిస్తుంది. దీంతో ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ అధినాయకత్వానికి ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాలకు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత దక్కనుంది. తమిళనాడుకు మాజీ బీజేపీ చీఫ్ అన్నామలైకు కేంద్ర మంత్రి పదవి దాదాపు ఖాయమైంది. అదే సమయంలో ఏపీ నుంచి 2 మిత్రపక్ష పార్టీలు ఉండగా కేంద్రంలో 2 మంత్రి పదవులు ఉన్నాయి. ఏపీ బీజేపీ నుంచి ఒకరు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఏపీ నుంచి కేంద్రంలో టీడీపీ నుంచే 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారు. జనసేన నుంచి అప్పట్లో అవకాశం వచ్చినా పవన్ ఆసక్తి చూపలేదు. టీడీపీకి ఒక కేంద్ర మంత్రి, మరొకటి సహాయ మంత్రి పదవి దక్కాయి. ఏపీ కేబినెట్లో బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించారు. కాగా ఇప్పుడు మారుతున్న సమీకరణంలో భాగంగా కేంద్ర కేబినెట్లో ఏపీకి మరో బెర్త్ ఇచ్చేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో ఏపీ కేబినెట్లోనూ బీజేపీకి మరో మంత్రి పదవిపైన ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో సామాజిక సమీకరణాలు కీలకంగా కానున్నాయి. కేంద్ర కేబినెట్లో మంత్రి పదవి తీసుకోవాలని పవన్ తాజా ఆలోచనలు తెలుస్తుంది. పవన్ నుంచి 2 ఎంపీలు ఉన్నారు. అందులో మచిలీపట్నం ఎంపీ బాలసోరి సీనియర్ నాగబాబును రాష్ట్రంలో కాకుండా కేంద్ర మంత్రిగా పంపించే ప్రతిపాదనపైన పవన్ ఆలోచన చేసినట్లు సమాచారం. అయితే జనసేనకు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాధాన్యత పెంచి కేంద్ర కేబినెట్లో మరో స్థానం తీసుకోవాలనే ఆలోచనతో టీడీపీ ఉందన్న చర్చ సాగుతుంది. 2 రోజులు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు, ఢిల్లీ పెద్దలు కేంద్ర కేబినెట్ విస్తరణ అంశం చర్చించే అవకాశం ఉంది. కాగా చంద్రబాబు, పవన్ ఏపీ నుంచి ఎవరికి కేంద్ర కేబినెట్ ఇవ్వాలి, తద్వారా ఏపీ కేబినెట్లో నాగబాబు ఎంట్రీ, మార్పుల గురించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.